ప్రార్థన. సర్వోన్నతుడుగు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో అనిత్యము పొడబడుచున్న మా ఎలోహిమైన యావే మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీ యొక్క వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా నీ సారూప్యతలను మార్చుకొనగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని ఈ మనలను మా రక్షకుడి మచ్చుకుని నజరేయుడని యేషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, ఇలాలో ఆ దివ్య ప్రేమ విలువకు అందనిది, ఇలాలో ఆ దివ్య ప్రేమ విలువకు అందనిది, యేషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, యేషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, నాలోని ప్రేమ నీదయ్యున్నది యేషువా, నీ ప్రేమలో నన్ను బలపరచు యేషువా, నాలోని ప్రేమ నీదయ్యున్నది యేషువా, నా ప్రేమలో నన్ను బలపరచు యేషువా, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, యేషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, యేషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రాజులందరూ 5 రాజులు, అమోరీయులు 5 రాజులు మక్కెదా ఎందలి గుహలో దాగుకునేది. ఆ విషయం యెహోషువకు తెలిసి ఆ గుహ ద్వారాన్ని రాళ్లతో మరి కప్పివేసినట్లుగా మనము అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇజ్రాయేలీలు వారి యొక్క ఆ రాజుల యొక్క సైన్యాన్ని హతము చేసిన తర్వాత తిరిగి అందరూ ఆ మక్కేదా ఎందలి గుహ దగ్గరికి వచ్చి వారిని రాజులందరినీ, అమోరీయుల 5 రాజులను బయటికి తీసుకొని వచ్చి వారి మెడ మీద వారి జనుల యొక్క ఇజ్రాయేలీయుల యొక్క పాదాల గురించి ఆ రాజుల 5 కూడా యెహోషువ గారు ఇజ్రాయేలీయులతో కొట్టి చంపి చెట్టుకు ఊరిదీసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారిని సాయంకాలం మందు దించి అదే మక్కేదా ఎందలి గుహలో వారి శవములను వేసింది, మరి రాళ్లతో కప్పివేసినట్లుగా మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మరి ఎలోహిం వారు, హర్షం వారు, అదోనే వారు యెహోషువకు ఇజ్రాయేలీయులకు తోడుగా ఉండటం వల్ల ప్రతి ఒక్క రాజుని కూడా వారి దేశాన్ని కూడా నాశనం చేసి మరి కత్తి ద్వారా హతము చేసి వారి దేశాలను, వారి రాజ్యాలను స్వతంత్రించుకున్నట్లుగా మరి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మక్కేదాను రాజును
లెబ్నాను రాజును వారి దేశాన్ని, లాకీషు రాజును వారి దేశాన్ని, గెజేరు ఈ లాకీషు రాజుకి సహాయముగా వచ్చినందుకు ఈ గెజేరు రాజును వారి దేశాన్ని, ఎగ్లోను రాజును వారి దేశాన్ని, ఎబ్రోను రాజును వారి దేశాన్ని, దెబేరు రాజును వారి దేశాన్ని, వారి రాజ్యాన్ని, అంతేకాదు మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేలు ప్రదేశమును, చర్యల ప్రదేశమును, వీటి రాజులందరినీ మరి వారి కత్తి ద్వారా హతము చేసి వారి రాజ్యాలను వారి దేశాలను స్వతంత్రించుకున్నట్లుగా మనము ఇది అధ్యయనం చూస్తున్నాం. శేషమేమీ లేకుండా వీరు ఏదైతే రాజ్యాన్ని దేశానికి వెళ్తూ ఉన్నారో వారి రాజ్యాలను రాజులను ప్రతి ఒక్కరిని కూడా ఊపిరి గల సమస్తమును వారు కత్తి చేత హతం చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. మరియు కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు ఉన్న రాజ్యాలను వారు జయించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బలవంతులు, శూరులు, యుద్ధశూరులు ఉన్నటువంటి ఈ దేశాలు, ఈ రాజ్యాలు మరి ఇజ్రాయేలు చేతిలో ఓడిపోగలగటానికి ఆయన యొక్క హస్తము వారి యందు లేదు. కాబట్టి హషేం వారి హస్తము వారి వద్ద లేదు. ఎందుకు లేదు అని అంటే వారు హషేం వారి మార్గంలో నిలవట్లేదు, హషేముకి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేసుకున్న ఈ సృష్టిలో జీవించాలి అంటే ఆయన ఏర్పాటు చేసిన మార్గములో మనము నడవాలి. ఆ విధంగా నడిచినప్పుడు మాత్రమే ఆయనకి ఇష్టలుగా, ఆయనకు యాజకులుగా, ఆయన యొక్క సంతతి వారిగా మనము ఎంచబడి ఆయన మనకు ఇక్కడ జీవించే అర్హత మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం పర్మిషన్ తీసుకోవడానికి, మనం జీవించగలగటానికి కారణం కేవలము ఆ సృష్టికర్త అనుమతి కోరుకుంటే. కాబట్టి మనము ఆయన వైపు తిరిగిన వారమై, మారు మనసు గలవారమై, విగ్రహారాధన మారి, లేకుంటే శరీరాశను మారి, నేత్రాశను మానుకొని ఆయన యందు భయభక్తులు గలవారమై, ఆయన యందు విశ్వాసము నమ్మకము గలవారమై జీవించుదుముగాక. ఆమేన్.